హాయ్ గైస్, మనం నిన్నటి క్లాస్ వరకు అయితే 9th క్లాస్ అయితే కంప్లీట్ చేసాం. నిన్నటి క్లాస్లో ఇప్పుడు మన క్లాస్ వచ్చేసి డే 5లో మనం 10th క్లాస్లోని అర్థాలన్నింటినీ గమనిద్దాము. మనం చెప్పాను కదా నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, 9th 10th అర్థాల మీద బాగా ఫోకస్ చేయాలి, అవి ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు 10th క్లాస్ అయితే కంప్లీట్ చేయబోతున్నాను. ఈ 10th క్లాస్లో మొత్తం మీద ఒక 60 వరకు ఇంపార్టెంట్ అర్థాలు ఉన్నాయి, వాటిని గమనించండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఒకవేళ నా వీడియో మీకు స్లోగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాము. 10th క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు కొన్ని రాశాను, చదువుతాను చూడండి. అలంకరించు అంటే అంకురించు, మొలకెత్తు, పుట్టు. అంకురించు ఏంటంటే మొలకెత్తు, పుట్టు. తర్వాత అఖిలం అశేషం, అంతా. తర్వాత అంగ్రులు పాదాలు, అంగ్రులు పాదాలు. తర్వాత అంబోధి అని చూసాం నిన్న, సముద్రం అని. ఇక్కడ చూడండి ఇంకోటి అంబోధి అన్నా కానీ సముద్రము, కడలి. తర్వాత అణ రూపాయిలో 16వ వంతు విలువ గలది. అణ అంటే ఎంత అంటే రూపాయిలో 16వ వంతు కలది. తర్వాత అనవుడు అనగా అన్నప్పుడు, అనవుడు అంటే అనగా అన్నప్పుడు. అనృతం అసత్యం. నెక్స్ట్ అపూపం పిండి వంట లేదా అప్పం. అపూపం అంటే ఏంటి? పిండి వంట లేదా అప్పం. తర్వాత అభిరమ్యం చాలా అందమైన. అభిరమ్యం అంటే ఏంటి? చాలా అందమైన. నెక్స్ట్ అభీప్సతం కోరినది అభీష్టం. నెక్స్ట్ అర్ధం ధనం. అర్ఘ్యపాదములు అంటే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు అని అర్థం. అర్ఘ్యపాదములు అంటే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ చూడండి, అర్ధాంగ లక్ష్మి శరీరంలో సగభాగమైన సమానురాలు. అర్ధాంగ లక్ష్మి, అర్ధాంగ లక్ష్మి శరీరంలో సగభాగమైన లక్ష్మి సమానురాలు. శరీరంలో సగభాగమైన లక్ష్మి సమానురాలు. రాలు అంటే భార్య. నెక్స్ట్ అల్పము అంటే సూక్ష్మము, కొంచెము. అవసరం సమయము, వేళ. ఇవన్నీ నేను వచ్చినాయి అందుకని రాయట్లేదు. నెక్స్ట్ అస్తధ్వస్తులై ఉనికి కోల్పోయిన వారై. అస్తధ్వస్తులై, అస్తధ్వస్తులై, అస్తధ్వస్తులై అంటే ఉనికి కోల్పోయిన వారు. ఉనికి కోల్పోయిన వారు. ఓకేనా? ఉనికి కోల్పోయిన వారు. నెక్స్ట్ తర్వాత అహరహం ప్రతిదినం. అహరహం, అహరహం, అహరహం అహరహం, అహరహం ప్రతిదినం. ప్రతిదినం అహరహం అంటే ఏంటి? ప్రతిదినం. నెక్స్ట్ అస్మచ్చ మాధవులు. అస్మచ్చ మాధవులు అంటే మా సైన్యాధిపతులు. రాస్తాను చూడండి, అస్మస్య మాధవులు. అస్మచ్చ మాధవులు. అస్మచ్చ
అస్మత్స్య మాధవులు. అస్మత్స్య మాధవులు అంటే మా సైన్యాధిపతులు అని అర్థం. మా సైన్యాధిపతులు. సైన్యాధిపతులు. నెక్స్ట్ ఆగ్రహం, కోపం, ఇది వచ్చింది. నెక్స్ట్ ఆప్యాయత అంటే ప్రీతి, ఇష్టం. అయతి ప్రభావం, ఇది చూడండి. అయతి అయతి ప్రభావం. అయతి అంటే ప్రభావం. నెక్స్ట్ ఆయత్తం సిద్ధం, ఇది కూడా వచ్చింది. ఆయువు జీవితకాలం. ఆవరణ ఆచ్ఛాదనం, మూత. ఇది ఒకసారి చూడండి. ఆవరణ 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 అంటే ఆచ్ఛాదనం, మూత. ఆచ్ఛాదనం, మూత. నెక్స్ట్ ఆవేశపరులు, తొందరపాటు గలవారు. నెక్స్ట్ అస్పంది తోష్టం, అదిరే పెదవి. అస్పంది తోష్టం. అస్పంది తోష్టం. అస్పంది తోష్టం అంటే అదిరే పెదవి. అదిరే పెదవి. అదిరే పెదవి. నెక్స్ట్ ఇందు బింబాస్య, చంద్రబింబము వంటి ముఖం గలది. చంద్రముఖి, ఇది కూడా వచ్చింది. ఇందు బింబాస్య, చంద్రబింబము వంటి ముఖం కలది అంటే చంద్రముఖి అని అర్థం. ఇనాం బహుమతి, మాన్యం, ఇది కూడా వచ్చింది, అందుకే రాయట్లేదు. ఇనుడు సూర్యుడు, ఇది కూడా వచ్చింది. ఈప్సతం ఈప్సితం కోరిక, ఇది కూడా వచ్చింది. ఉదరం పొట్ట. ఉద్యమం ప్రయత్నం. తర్వాత నెక్స్ట్ ఉపద్రవం ఆపద. ఉపస్పర్శ స్నాన ఆచమనాది కాలాలు, ఇది కూడా వచ్చింది. ఉపస్పర్శ స్నాన ఆచమనాది కాలాలు. ఆచమనాది కాలు. ఉపస్పర్శ అంటే స్నాన ఆచమనాది కాలు. ఉపార్జితం సంపాదించినది. నెక్స్ట్ ఉల్లాసం సంతోషము, ప్రకాశం. ఎల్లి రేవు, ఇది రాలేదు చూడండి, రాస్తున్నా. ఎల్లి రేవు. ఎల్లి అంటే రేవు. నెక్స్ట్ ఏమురపాటు అజాగ్రత్త. ఏమురపాటు అజాగ్రత్త. ఓర్పు సహనం. ఓష్టం పెదవి, ఇది కూడా రాశాను. తర్వాత ఔద్ధత్యం ఉద్ధత్వం, గర్వం, పొగరు, ఇది కూడా వచ్చింది. కంకణములు వర్తులాకార ఆభరణాలు. కంకణములు అంటే కంకణములు వర్తులాకార ఆభరణములు. కటకట అయ్యయ్యో. నెక్స్ట్ కటకట వడు బాధపడు. కటకట అంటే అయ్యయ్యో, కటకట వడు బాధపడు. కడ చివర, ఇది కూడా రాస్తాను చూడండి. కడ చివర. నెక్స్ట్ కందభోజులు దుంపలు తినేవాళ్ళు. కందభోజులు భోజులు కందభోజులు. కందభోజులు దుంపలు తినేవాళ్ళు. దుంపలు తినేవాళ్ళు. దుంపలు తినేవాళ్ళు. కందభోజులు అంటే ఎవరండి?
దుంపలు తినేవాళ్ళు. నెక్స్ట్ కన్నువగా, కన్నుల జంట. కన్నువగా, 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 కన్నుల జంట. కన్నుల జంట. కన్నువగా అంటే కన్నుల జంట. నెక్స్ట్ కరంబులు, చేతులు. కమ్ర కరములు, ఇంపైన చేతులు. కమ్ర కరములు, కమ్ర కరములు. ఇది కూడా వచ్చినట్టుందండి. ఇంపైన చేతులు, ఇంపైన చేతులు. కరములు అంటే చేతులు. నెక్స్ట్ కరంబులు అన్నా కానీ చేతులే, కరంబులు అన్నా. కలభాష, అవ్యక్త మధుర భాష. కలభాష, కలభాష, అవ్యక్త, అవ్యక్త మధుర, మధుర భాష. అవ్యక్త మధుర భాష. నెక్స్ట్ కలమ ధాన్యం, ఒక జాతి వరి పంట. కలమ ధాన్యం, కలమ ధాన్యం, కలమ ధాన్యం, ఒక జాతి వరి పంట. ఇది వరి పంటలో ఒక జాతి అన్నమాట. ఒక జాతి వరి పంట. నెక్స్ట్ కలమ ధాన్యం అయిపోయింది కదా. కళవళం, తొట్టుపాటు. కళవళం రాస్తాను చూడండి. కళవళం, కళవళం, తొట్టుపాటు. కళవళం అంటే తొట్టుపాటు. నెక్స్ట్ కల్పనము, ఊహ. ఇది వచ్చింది కదా, కల్పనము, ఊహ. కాడు, అడవి. ఇది కూడా రాశాను. ఇది 6th నుంచో 7th నుంచో వచ్చింది. నెక్స్ట్ కాణాచి, చిరకాల వాసస్థానం, ఆదిమ స్థానం. రాస్తాను చూడండి. కాణాచి, కాణాచి, చిరకాలం. ఇంకోటి ఏంటి? చిరకాల వాసస్థానం లేదా ఆదిమ స్థానం. చిరకాల నివాసం చేసే స్థానం అన్నమాట. వాసస్థానం లేదా ఆదిమ స్థానం. ఆదిమ స్థానం. నెక్స్ట్ కుందాడు, బాధ పెట్టినట్లు మాట్లాడడం. ఇది వచ్చింది. కుందాడు, కుందాడు అంటే బాధ పెట్టినట్లు మాట్లాడడం. నెక్స్ట్ కుచుడు, తాగు, భుజించు. కుడుచు, కుడుచు, తాగు, భుజించు. కుడుచు, కుడుచు, తాగు, భుజించు. భుజించు, తాగు, భుజించు. నెక్స్ట్ కుముదిని, తెల్ల కలువ తీగె. ఇది కూడా వచ్చింది కదా, తెల్ల కలువ తీగె. కుముదుని, కుముదిని, కుముదిని, తెల్ల కలువ తీగె. ఇది కూడా వచ్చేసింది. కూరిడి, కొబ్బరికాయలో ఎండిన కొబ్బరి. కూరిడి, కూరిడి, కొబ్బరికాయలో, కొబ్బరికాయలో ఎండిన కొబ్బరి. ఎండిన కొబ్బరి, దాన్ని కూరిడి అంటారు. నెక్స్ట్ కులిశం, వజ్రాయుధం. కులిశం, కులిశం, వజ్రాయుధం. వజ్రాయుధం, కులిశం అంటే వజ్రాయుధం. నెక్స్ట్ ఓకే,
కుసుమస్తభకం అంటే పూల గుత్తి, పూల గుచ్చం. కుసుమస్త భకం అంటే ఏంటి? పూల గుత్తి లేదా పూల గుచ్చం. నెక్స్ట్ కూడలి అంటే 4 దారులు కలిసే చోట, ఇది తెలుసు. కూర్మం తాబేలు, ఇది కూడా వచ్చింది మనకి. నెక్స్ట్ కృషించు బక్కటిల్లు లేదా సన్నగిల్లు. నెక్స్ట్ కేసరములు పువ్వులోని పుప్పొడి గల భాగాలు. కేసరములు అంటే పువ్వులోని పుప్పొడి గల భాగాలు. కైరవం తెల్ల ఎలుక, నిన్నటి క్లాస్లో కూడా వచ్చింది. కైరవ షంఢం తెల్ల ఎలుకల సమూహం. కైరవం అంటే ఏంటి? తెల్ల ఎలుక. కైరవ షంఢం అంటే తెల్ల ఎలుకల సమూహం. కైరవ షంఢం రాస్తాను చూడండి. కైరవ షంఢం తెల్ల ఎలుకల సమూహం. తెల్ల ఎలుకల సమూహం. నెక్స్ట్ సారీ, ఇక్కడ మిస్టేక్ చెప్పండి చూడండి. కైరవం అంటే తెల్ల కలువ. తెల్ల కలువ, కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎలుక కలువ అనుకున్నాను. తెల్ల కలువ. కైరవం అంటే ఏంటి? తెల్ల కలువ. కలువ పువ్వులు అంటారు కదా, తెల్ల కలువ పువ్వులు, అది కైరవం అంటే తెల్ల కలువ. కైరవ షంఢం అంటే తెల్ల కలువల సమూహం. నెక్స్ట్ కైలు చేయి అంటే ధాన్యాన్ని తూర్పాడ పట్టడం. కైలు చేయి, కైలు చేయి, కైలు అంటే చెయ్యి, కైలు అంటే చెయ్యి. కైలు చేయి అంటే తూర్పార పట్టడం. తర్వాత కొడిగట్టిన దీపాలు అంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు, ఇది కూడా వచ్చిందండి. నెక్స్ట్ కొండాడు పొగుడు స్తుతించు. కొండాడు, కొండాడు. కొండాడు, కొండాడు. పొగుడు, పొగుడు, ఇది కూడా వచ్చినట్టుందండి. స్తుతించు, స్తుతించు. కొండాడు అంటే పొగుడు, స్తుతించు. నెక్స్ట్ కలుడు దుర్జనుడు, దుష్టుడు, చెడ్డవాడు. ఇది కూడా లాస్ట్ క్లాస్లో వచ్చింది. కలుడు లాస్ట్ అంటే 9th కాదు, 3rd to 6th చెప్పేటప్పుడు వచ్చింది చూడండి, గమనించండి. కలుడు అంటే దుర్జనుడు, దుష్టుడు, తర్వాత చెడ్డవాడు. నెక్స్ట్ కిన్నుడు దుఃఖితుడు, ఇది కూడా వచ్చింది. కిన్నుడు దుఃఖితుడు 3rd నుంచి 6th క్లాస్లో ఉన్నటువంటి అర్థాల్లో వచ్చింది. నెక్స్ట్ ఖేదం శోకం, ఇది కూడా. గరిమ శ్రేష్టత, గొప్ప. గరిమ, గరిమ శ్రేష్టత, గొప్ప. గరిమ అంటే శ్రేష్టత, గొప్ప. నెక్స్ట్ గ్రక్కున వెంటనే. గ్రక్కున, గ్రక్కున వెంటనే, వెంటనే, వెంటనే. నెక్స్ట్ గురి లక్ష్యం. గొడుగు పగలు గొడుగు పాగలు, గొడుగులు గల పావు కోళ్ళు, కర్ర చెప్పులు. ఇది కూడా వచ్చింది 3rd నుంచి 6th క్లాస్లో. ఒకసారి చెప్తా చూడండి. గొడుగు పాగలు, గొడుగు పాగలు అంటే గొడుగులు గల పావు కోళ్ళు, తర్వాత కర్ర చెప్పులు. గురి లక్ష్యం. నెక్స్ట్ గోమయం ఆవు పేడ. గోమయం, గోమయం, గోమయం ఆవు పేడ, ఆవు పేడ. గోరంత దీపం అంటే చిన్నగా వెలిగే దీపం. తర్వాత
ఘన వనజాతోలోచన, విశాలమైన తామర రేకులు వంటి కన్నులు గలది. ఇది కూడా వచ్చింది. తర్వాత ఘాతం దెబ్బ, చందనం గంధం, చుట్టవం గరిటె, చుట్టవం గరిటె, చుట్టవం అంటే గరిటె. తర్వాత చమత్కారం నేర్పు వచ్చేసింది. చెయ్యన వెంటనే త్వరగా, చెయ్యన వెంటనే త్వరగా. చెయ్యన అంటే వెంటనే త్వరగా. నెక్స్ట్ చరణ ద్వంద్వం, పాదాల జంట. చరణ ద్వంద్వం అంటే పాదాల జంట. చరణ ద్వంద్వం అంటే ఏంటి? పాదాల జంట. చాడ్పు విధం, చాడ్పు విధం, చాడ్పు అంటే విధం. నెక్స్ట్ చిగురు బోడి, చిగురుటాకు వంటి శరీరం గల స్త్రీ. చిగురు బోడి, ఇది చూడండి డిఫరెంట్గా ఉంది. చిగురు బోడి, చిగురుటాకు వంటి శరీరం గల స్త్రీ. చిగురు టాకు వంటి శరీరం గల స్త్రీ. నెక్స్ట్ చిరంతనుడు, శాశ్వతుడు. చిరంతనుడు శాశ్వతుడు. చిరంతనుడు అంటే శాశ్వతుడు. చక్కర్లు, అదే పనిగా చుట్టూ తిరగడం. ఇది కూడా వచ్చింది. చౌకబారు, తక్కువ విలువ కలిగిన. ఇది కూడా వచ్చేసింది. ఛాత్రులు, శిష్యులు, విద్యార్థులు. ఇంతటితో అయిపోయినాయి తెలుగు మొత్తం. ఛాత్రులు అంటే శిష్యులు, విద్యార్థులు. ఇంతటితో 10th క్లాస్లో ఉన్నటువంటి అర్థాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజుతో మనకి 3rd క్లాస్ నుంచి ఉన్నటువంటి మొత్తం అర్థాలు కంప్లీట్ అయిపోయాయి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ 2024 టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అర్థాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలు, నానా అర్థాలు, ఇంకా ఉత్పత్తి అర్థాలు, కవి పరిచయాలు, ఇలా గ్రామర్ అంతా కవర్ చేద్దాము. ఓకే, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ లైక్ చేయండి. ఒక లైక్ వల్ల వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది, అంటే మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి అందుతుంది. సో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలియని వాళ్ళకి కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కంటెంట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.